ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. నేను మీ శంషాద్ని. ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డూని షేర్ చేయబోతున్నాను. పిల్లలకి అలాగే పెద్దలకి మంచి హెల్దీ బెనిఫిట్స్ ఇచ్చే హెల్దీ లడ్డు అన్నమాట. తీసుకోవడం చాలా తేలిక అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డూలు తయారు చేసుకొని రోజుకొకటి తిన్నా చాలు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వెయిట్ తగ్గాలనుకున్న వారికి బాగా పనిచేస్తుంది. అంతేకాదు చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డూలు. ఇంకా పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 కప్పు దాకా అవిసె గింజల్ని వేసుకోండి. దోరగా వేయించాలి అవిసె గింజల్ని. మరీ మంట పెంచకూడదు, చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి అన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లైటుగా రంగు మారి చిటపట అన్న శబ్దం వస్తుంది. అంతవరకు కూడా వీటిని నిదానంగా గరిటతో కలుపుతా వేయించుకోవాలి. అందరికీ తెలుసు ఈ అవిసె గింజల్లో యాసిడ్ ఫ్లాటీ 3 పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతారు. పెద్దల్లో హార్మోన్ బ్యాలెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు కంటి చూపుకి, మనకి అలాగే హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విషన్కి కూడా చాలా మంచిది. అవిసె గింజల లడ్డూని రోజుకొకటి తింటే జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. ఇన్ని కాదు ఫ్రెండ్స్, ఈ అవిసె గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఈ లడ్డూలని రెడీ చేసుకొని మీ పిల్లలకి రోజుకొకటి ఇచ్చి మీరు కూడా రోజుకొక లడ్డూని తినండి. మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మీ సపోర్టు మాకు అందించండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కొత్త రెసిపీ వీడియోస్ అయితే మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ కనుక మా మీద ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అవిసె గింజలని మరీ ఎక్కువ మంట మీద పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు లైట్గా రంగు మారి చిటపట అన్న శబ్దం వచ్చేంత వరకు మనం వీటిని చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతా వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ అవిసె గింజలు అనేవి చక్కగా వేగిపోయాయి కదా, వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఈ హెల్దీ లడ్డు రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే కడాయిలో కప్పు దాకా నువ్వులని తీసుకోండి. నువ్వులని కూడా చిన్న మంట మీద పెట్టుకొని చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. నువ్వుల్ని రోజుకొక స్పూను మీ పిల్లలకి ఇస్తూ ఉండండి. నువ్వులు కూడా చిన్న మంట మీద చిటపట అనేంత వరకు మనం చక్కగా వేయించేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నువ్వులని కూడా ఈ అవిసె గింజలు వేసుకున్న ఈ ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే ప్యాన్లోకి కప్పు దాకా బాదం పప్పును వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఈ బాదం పప్పులను కూడా కాస్త దోరగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. బాదం పప్పును కూడా ఎక్కువ మంట మీద పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఈ బాదం అనేది వేగిన తర్వాత ఇప్పుడు మనం 1/4 కప్పు దాకా ఎండి కొబ్బరిని కూడా వేసేసి ఈ ఎండి కొబ్బరిని కూడా చిన్న మంట మీద పెట్టుకొని ఈ బాదం పప్పులని ఈ ఎండి కొబ్బరి ముక్కలని దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయ్యాక తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని చిన్న మంట మీద పెట్టుకొని ఈ రాగి పిండిలోని పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. రాగి పిండి కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం.
ప్యాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ అవిసె గింజలని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ అవిసె గింజల పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బాదం, ఎండి కొబ్బరిని కూడా వేసి మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను కూడా వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ బాదం, ఎండి కొబ్బరిలో ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ రాగి పిండిని కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకొని అవిసె గింజల పొడిలో వీటిని కూడా వేసేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని ఉంచుకొని 1 కప్పు దాకా బెల్లం తురుమును తీసుకోండి. మీరు బెల్లం వద్దు అనుకుంటే పండు ఖర్జూరంతో అయినా ఈ లడ్డూల్ని చేసుకోవచ్చు. బెల్లాన్ని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఈ బెల్లం పొడిని కూడా ఈ అవిసె గింజల పొడిలో వేసేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఈ బెల్లం పొడి అంతా ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చేతితో బాగా కలపండి. అంతా బాగా కలిసే విధంగా మనం కలిపేసుకోవాలి. రఫ్ చేస్తా కలుపుకోండి. ఈ లడ్డూలు తయారు చేసుకోవడం కోసం నెయ్యి అనేది ఎక్కువగా ఏమీ పట్టదు ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు. ఈ నెయ్యి, ఈ బెల్లం పొడి, ఈ అవిసె గింజల పొడిలో అంతా బాగా కలిపేశాక ఇప్పుడు మనం లడ్డూలని చుట్టుకుందాం. కొద్దిగా పెద్ద సైజు లడ్డు కావాలంటే పెద్ద సైజు లడ్డూని చుట్టుకోండి. చిన్న సైజు లడ్డు కావాలంటే చిన్న సైజు లడ్డూని చుట్టుకోండి. సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డూలని చుట్టుకోండి. ఆ లడ్డూని తయారు చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఈ లడ్డూలని పెట్టేసుకోండి. ఈ హెల్దీ లడ్డూల రెసిపీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.